దాని మీద మీరు సమాధానం చెప్పాలి. విజయ్ కిరణ్ గారు కూడా ఉన్నారు టీడీపీ నుండి. లక్ష్మణ్ రావు గారి క్వశ్చన్స్ అలాంగ్ విత్ అమిత్ షా ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఏపీకి సంబంధించి పోలవరం మంజూరైంది జాతీయ హోదాలో కూడా, దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లేదన్నారు. దానికి కౌంటర్గా సజ్జలకు కూడా ఒక వీడియో క్లిప్ని కూడా చూపించడం జరిగింది. అంటే 2019 ఆ టైంలో కూడా మోదీ పర్యటన నేపథ్యంలో చంద్రబాబు దీని ఏటీఎంలా, అంటే టీడీపీ ప్రభుత్వం దీని ఒక ఏటీఎంలా పోలవరం ప్రాజెక్ట్ని వాడుకుంటున్నారంటూ కూడా ఏదైతే నరేంద్ర మోదీ స్వయంగా చేసినటువంటి వ్యాఖ్యల క్లిప్ని కూడా చూపించారు. జగన్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగింది కానీ టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జరగలేదు అనేది రేగడి లక్ష్మణ్ రావు గారు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. విజయ్ కిరణ్ గారు మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ సభ్యులకి వీక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు పోలవరానికి సంబంధించి అయితే 72% అయిందని కేంద్రం కూడా ఒప్పుకుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేసి ఉంటే 5 సంవత్సరాల పాటు దాని మీద ఒక్క కేసు కూడా పెట్టడం చేత కాలేదంటే అక్కడ ఏం అవినీతి జరగలేదనేది స్పష్టంగా అవుతుంది. రాజకీయంగా ఒక ఇరు పక్షాలు పోటీ చేస్తున్నప్పుడు రకరకాల ఆరోపణలు చేస్తుంటారు. ఆ ఆరోపణలు అధికారం వచ్చినాక నిజమా కాదా అనేది తేల్చాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పక్షాల పైన ఉంటుంది. కానీ వాటిని అది జరగలేదంటే ఖచ్చితంగా అవినీతి జరగలేదని. ఇప్పుడు 72% అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ విధమైనటువంటి అడుగు ముందుకెళ్ళలేదు. స్వయంగా అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ తర్వాత అంబటి రాంబాబు కానీ ఎవరు మేము అసలు చేతులు ఎత్తేసారండి. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు అవుతుందో మాకు తెలియదు, వాన్ ఎప్పుడు వస్తుందో మనకి ఎట్లా తెలియదో, అలానే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదని చెప్పేశారు. వాళ్ళ చేతకానితనాన్ని ఒప్పుకున్నారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే వాళ్ళదల్లా ఏకాడికి డిస్ట్రక్షన్ పాలిటిక్స్, కట్టిన వాటిని కూల్చడమే తప్ప ఏ విధమైనటువంటి నిర్మాణాలకు సంబంధించిన రాజకీయం వీళ్ళు చేయరు. ఇప్పుడు బీజేపీ సహకరించలేదు కరోనా టైం అంటున్నారు. బీజేపీ కరోనా టైంలో ఏం సహకరించిందో ఏం సహకరించలేదో ప్రజలందరికీ తెలుసు. నిజంగా బీజేపీ సహకరించకపోయి ఉంటే 5 సంవత్సరాల పాటు బీజేపీని ఎప్పుడన్నా కరోనా టైంలో బీజేపీ సహకరించలేదు, మాకు అన్యాయం చేశారని ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎందుకు అడగలేదు? ఇప్పుడు నిజంగా చేయకపోయి ఉంటే అడగాల్సింది కదా. స్కాలర్షిప్ లేదో ఇచ్చామంటున్నారు ముగ్గురికి. అవును, ముగ్గురికి ఇస్తామంటే తప్పేంటి? ముగ్గురికి ఇవ్వాల్సిందే కదా. విద్యా దీవెన ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు ఇస్తా అంటున్నారు, తప్పే ఉంది. ఇదేం కొత్తగా చెప్పేది కాదు. గతంలోనే ఎంతమంది ఉంటే అంతమందికి స్కాలర్షిప్లు ఉండేవి. వీళ్ళు కొత్తగా చేసింది ప్రైమరీ ఎడ్యుకేషన్లో కొంతమందికి ఇవ్వటం తప్ప. ఇప్పుడు ఒక్కటండి, ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి 9,000 స్కూళ్ళని మూసివేసినాక వీళ్ళు అసలు విద్య గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? మీకు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కానీ డిగ్రీ చదివిన తర్వాత పీజీ చదవటానికి అవకాశం లేకుండా చేసినటువంటి స్కాలర్షిప్లు తీసేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే డిగ్రీ తర్వాత విద్యార్థులు ఏం చేయాలా? డిగ్రీ తర్వాత ఉద్యోగాల కోసం చదువుకోవద్దా? వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు. ఇప్పుడు వ్యవస్థ అంటే ఒక ప్రభుత్వం. మీరేమన్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమన్నా స్కాలర్షిప్లు ఇస్తారన్నారా? మీరే కదా ఎంతమంది 15,000 చొప్పున మీరు ఇస్తారన్నారు కదా. మీ పెట్టినట్టు సంక్షేమ పథకాల పేర్లు మీరు ఎందుకు మార్చుకున్నారు? లక్ష్మణ్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదే. మళ్ళీ మేము వస్తే కొనసాగిస్తాం. లక్ష్మణ్ రావు గారు వారికి సమయం ఇద్దాం. లక్ష్మణ్ రావు గారు స్కాలర్షిప్ మీకు తీసుకొస్తామని మీరు కౌంటర్ ఇద్దరు కానీ అడ్డుపడటం, డైవర్ట్ చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎప్పుడైతే లక్ష్మణ్ రావు మన అంతకు ముందర బానే ఉన్నారు జనసేనలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళారో పాపం అక్కడ ఉన్నటువంటి రోగాలన్నీ వెనక అంటుకున్నట్టున్నాయి. చెప్పండి. సో వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం ఒక అతనికి ఉద్యోగం ఇస్తే ఆ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎలక్షన్ కమిషన్ అయినా వాళ్ళకు ఒక భద్రత ఉండి వాళ్ళు ఒక అకౌంటబిలిటీ ఉంటే వారిని ఈ రోజున ఎన్నికల విధి నుంచి ఎట్లా పక్కన పెడతారు? కారణం ఏంటంటే వాళ్ళు వాలంటీర్లుగా కాకుండా ప్రభుత్వ పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు. ఏ ప్రభుత్వం అయినా ఎవరికైనా ఒక ఉద్యోగం కానీ ఒక అవకాశం కానీ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఉద్యోగ భద్రత ఉండాలి. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు మేము ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాదు వారిని ప్రభుత్వానికి సంబంధించిన భాగంగా గుర్తిస్తామంటున్నారు. మీరు చూడండి, డిఫరెన్స్ చూడండి. చంద్రబాబు నాయుడు గారిని కేవలం యువతని
ఉద్యోగ కల్పనే కాకుండా వారికి భద్రత కూడా ఇస్తా అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు కేవలం వాళ్ళని ఒక ఆట వస్తువుగా, ఆటలో అరటిపండుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి ఎటువంటి భద్రత కల్పించలేదు. ఇక వీళ్ళకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలో అంతా డిజిటల్ యుగంలో నడుస్తూ ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఏదన్నా వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే డిజిటల్ లేదు, క్యాష్. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో వేల రూపాయలు ఇచ్చి ప్రలోభ పెడతా ఉన్నారు. ఒక్కొక్క నాయకుడిని 10 లక్షలు 20 లక్షలు కొంటా ఉన్నారు. గుంటూరుకు సంబంధించి వెస్ట్ నియోజకవర్గంలో మేము ఆశ్చర్యపోతా ఉన్నాం. వెస్ట్లో నాయకులకి 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి కొంటా ఉన్నారు. ఎవరైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధింపబడ్డారో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరితే రెండో రోజు వాళ్ళ దగ్గరికి వాలిపోతా ఉన్నారు. వాలిపోయి వాళ్ళని మీరు అటు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి రేట్ ఇంకా పెంచుతున్నారు. రేటు పెంచి రండి అంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే నాయకులు ఎటుపోయినా సరే వాళ్ళ భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని మాత్రమే గెలిపించాలి. నాయకులు అటు ఇటు పోయినప్పటికి కూడా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్డీఏకి అండగా ఉన్నారు. జనసేనకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో, బీజేపీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో, టీడీపీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో నా భూతో నా భవిష్యత్ ముగ్గురు కలిసి ఎంత చక్కగా ఎలక్షన్ చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితిలో ఈ దుష్ట పరిపాలన అంతం చేయవలసిందే. ఈ అంతం చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించాలని కృత నిశ్చయానికి వచ్చేశారు. అందుకని ఈ రోజున అమిత్ షా గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలు. మీరు చూడండి, లా అండ్ ఆర్డర్ కి సంబంధించి, రౌడీజం సంబంధించి అమిత్ షా గారు చెప్పడంలో తప్పే ఉంది. ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసే అతి దారుణమైన ఘటన ఎక్కడన్నా జరిగిందా? జరిగిన దాన్ని, ఆ నేరస్తుడిని ఒక ముఖ్యమంత్రి తన బస్సులో పక్కన కూర్చోబెట్టుకొని బహిరంగ సభకు వచ్చి మీటింగ్ లో పాల్గొనడం ఎక్కడైనా జరిగిందా? ఈ రోజున ఎక్కడా జరగలేదంటా ఉన్నారు. ఏది అనంతబాబుని మేము సస్పెండ్ చేసాం పార్టీ నుంచి అంటున్నారు. మరి ఈ రోజున ఆయన ప్రచారాలలో ఎలా పాల్గొంటా ఉన్నారు? దళిత చైతన్యంతో అనంతబాబు ఎక్కడికి వచ్చినా అక్కడిని తరుముకుంటా ఉన్నారు ప్రజలు. అంటే వీరు హత్యలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి భయపెట్టి ఎన్నికలు చేద్దామనేటువంటి కుటిల రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఎన్డీఏ కూటమి అతి భారీ మెజార్టీతో